నమస్తే అండి, వెల్కమ్ టు ఓయ్ కవి. ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం. స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్ర లగాయత్తు చూస్తే శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమ నాథుడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. ఈ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి అని అంటున్నారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వలన దీనిని వ్రతాల మాసం అని కూడా, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనింది. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వలన దీనిని వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.